హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. హ్యాష్‌ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ శ్రావణి అనే ఒక పనికిమాలిన వ్యక్తి ఎవడో పెట్టిన వీడియోని ఆధారంగా చేసుకొని చిరంజీవి గారికి మర్యాద తెలీదా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా లేవడా? మర్యాద లేదా? అని వీడియో చేస్తుంది. ఏమమ్మా ఓ అబల, సబల నీకసలకి పంచి ప్రభాకరే కరెక్టు. వాడైతే నీకు సరిగ్గా సరిపోతాడు. అందుకే ఇటువంటి పనికిమాలిన వీడియోలు చేస్తున్నావు నువ్వు. రేవంత్ రెడ్డి గారు వస్తే లేవకపోవడం ఏంటి? చిరంజీవి గారు మర్యాద ఇవ్వకపోవడం ఏంటి? ఎవడో పెట్టిన ఫేక్ వీడియోలు చూసి అది ఎప్పుడు వీడియో అది? ఆయన స్టేజ్ మించి వస్తూ దిగినప్పుడు కామ్గా వచ్చి ఆయన సీట్ ఆయన కూర్చున్నాడు. అసలు చిరంజీవి గారికి రేవంత్ రెడ్డికి ఉన్న పరిచయం నీకేంటమ్మా? ఓహో! నీకు బాగా ఏడిపోయి ఉంటుందిలే. చిరంజీవి బాగా దగ్గరగా ఉన్నాడు రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నాడు. పూర్వం తెలుగుదేశంలో ఉండేవాడు కదా! దగ్గర అవ్వకుండా దూరం అవుతున్నాడని బాధ కలుగుతుందా? లేకపోతే ఈ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీని ఎవరిని పిలవలేదని, గద్దర్ అవార్డ్స్‌కి పిలవలేదని ఏడుస్తున్నావా? నీ ఏడుపు ఇదే నాకు అర్థమైంది ఇప్పుడు. చిరంజీవి గారికి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గౌరవప్రధాన అవార్డు ఇచ్చినప్పుడు మీరు ఎవరు లేకపోవడం, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరు లేకపోవడం నీకు బాధగా ఉందా? బాధ ఉంటే అడగాల్సింది. రేవంత్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీలో నువ్వు పుట్టావు, పెరిగావు, ఇంత వాడవేమంటే తెలుగుదేశం పార్టీ నీకు ఈ అండిచ్చింది అని విశ్వాసం లేదా అని ఒక వీడియో చేయి రేవంత్ రెడ్డి మీద దమ్ముంటే. అది మానేసి చిరంజీవి గారి పార్టీ ఏమొస్తుందమ్మా నీకు? అది ఫేక్ వీడియో అని తెలీదా నీకు? తెలిసినా ఏం చేస్తావు? వీడియో చేసావు ఆల్రెడీ. పరువు పోగొట్టావు కదా! నీకొకటి తెలియట్లేదు నీకు. కొలగజ్జితో కొట్టుకుంటున్నావు నువ్వు. కొలగజ్జి ఎప్పుడు కూడా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడాలి కానీ నష్టం చేయకూడదు. నీకు సిగ్గు, శరం ఉంటే, ఉచ్చు నీచం ఉంటే, నువ్వు నీ కులం కోసం పాటుపడే గొప్ప వ్యక్తివైతే మరి రోజా చంద్రబాబు నాయుడిని, బీఆర్ నాయుడిని పట్టుకుని గాడిదలు కాస్తున్నారా, ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తున్నావు అప్పటి నుంచి? రోజా మీద వీడియో ఎందుకు చేయలేదు? రోజా అంటే భయమా? రోజా అంటే అడలా నీకు? లేకపోతే రోజా ఏమన్నా మీ టీడీపీ పార్టీలో చేరతానందా? అందుకని రోజా గురించి వీడియో చేయట్లేదా? సిగ్గుశరం ఉందా నీకు? అంత మాటలు రోజా అంటే మాట్లాడకుండా మూసుకు కూర్చొని చిరంజీవి గౌరవం ఇవ్వట్లేదట. చిరంజీవి గౌరవం ఇవ్వకపోతే నీకేంటి? గౌరవం ఇస్తే నీకేంటి? తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏంటి? లాభం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి? లాభం ఏంటి? అంటే గద్దర్ అవార్డులకి ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎవరిని పిలవలేదు రేవంత్ రెడ్డి అనే ఏడుపు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఏడు నీకు చిరంజీవి కుటుంబం అంటేనే ఏడుపు మీకు. ఏడవండి. మీకు కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని లేదు మీకు. మీరు తెలుగుదేశం పార్టీ సపోర్ట్‌గా ఉంటున్నారో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నారో మీరే నిర్ణయించుకోవాలి. ఇటువంటి వీడియోలు చేస్తే ఖచ్చితంగా, ఖచ్చితంగా జన సైనికులు, వీర మహిళలు మీకు తగిన బుద్ధి చెప్తారు. కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారనుకోవద్దు. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమికి గుడ్ బై చెప్తారు. అది సత్యం. ఇది సత్యం. ఇది తథ్యం కూడాను. తెలుసుకో పనికిమాలిన శ్రావణి. కులగజ్జి ఉంటే కులం కోసం పోరాడు, కులం అభివృద్ధికి పాటుపడు, కులంతో మసులుకుంటున్న తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పాటుపడు.
నువ్వు తెలుగుదేశం పార్టీకి అనుకూలమో తెలియట్లేదు. జగన్మోహన్ అనుకూలమో తెలియట్లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైతే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అన్నగారిని ఇలా వీడియోలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ కోపం రాదనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్‌కి గారికి పంచ ప్రాణాలు తన అన్నగారంటే. అటువంటి అన్నగారిని అంటే ఊరుకుంటాడా పవన్ కళ్యాణ్ గారు? నీకు తెలుసా ఆ విషయం? మరి కూటమి ప్రభుత్వంకి మొక్కలయ్యే అవకాశం లేదా? ఆ రోజు నువ్వు మీలాంటోళ్ళు తీసుకొస్తారా? తీసుకురండి, మాకేం అభ్యంతరం లేదు. ఒక్కటి గుర్తుంచుకో శ్రావణి, ఏనుగు సచ్చినా ఒకటే, బతికినా ఒకటే. ఆ రకంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మాకేం ఫరక్ పడదు. సంక నాకిపోయేది మీరే. అది మాత్రం వాస్తవం. తెలుసుకో. నువ్వు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండి, తెలుగుదేశం పార్టీ 10 కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉండాలంటే, ఇటువంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేసి తెలుగుదేశం పార్టీని మీద జన సైనికులు వీరమహిళలకి ద్వేషం పెంచమాకు. ఇది నీకు హెచ్చరికగా చెప్తున్నాను. చివరిగా నీకు ఒకటే చెప్తున్నా, సిగ్గు ఎగ్గు ఉంటే బుద్ధిగా చిరంజీవి గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వ్యతిరేకంగా వీడియోలు చేస్తే జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అందరూ కూటమికి దూరం అవుతారని తెలుసుకో. ఇది సత్యం, ఇది వాస్తవం. ఇలాగే కొనసాగితే త్వరలో త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి నుండి తప్పుకుంటారు. ఇది సత్యం తెలుసుకో. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు వాస్తవం ఉంటే చెప్పు, అంతేగాని ఇక ఎవడో పెట్టిన చిరంజీవికి మర్యాద తెలియదన్న మూర్ఖురాలు నువ్వే. చిరంజీవి ఎంతమందికి ఎన్ని రకాలుగా మర్యాద ఇస్తాడో నువ్వు చెప్పాల్సిన పనిలే. నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు చిరంజీవి గారు చెప్పేంత గొప్పదానివా? జాగ్రత్త. నీవు తెలుగుదేశం పార్టీ అభిమాన పాత్రలు అయితే, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైతే నోరు మూసుకుని కూర్చో. ఇటువంటి తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా జనసేన పార్టీకి బుద్ధి చెప్తూని ఈ వీడియో తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.